శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమిని హనుమత్ విజయోత్సవం అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతి అంటారు. ఇంతకీ విజయోత్సవమా లేకపోతే జయంతా? పురాణాది గాథల్లో హనుమత్ జయంతి గురించి అనేక విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కొంతమంది ఆంజనేయ స్వామి యొక్క జయంతి అంటే ఆయన ఎట్లా పుట్టారు అనేటువంటి అంశాన్ని చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజే తీసుకోవాలి అనేటువంటి ఆధారం కూడా ఉన్నటువంటిది. ఇప్పుడు విజయోత్సవ ఆ విధంగా చేసేటువంటి వారు కొంతమంది, ఎందుకంటే వైశాఖ దశమి రోజు కూడా శుద్ధ దశమి రోజు కూడా ఆంజనేయ స్వామి జయంతిగా కొన్ని ప్రాంతాల్లో కొలుస్తారు. అంటే పరాశర సంహితలో అయితే వైశాఖ మాసంలో దశమి రోజే అని అంటారు కదా. పరాశర సంహితలో ఉన్నటువంటి విషయాలు. కానీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే పురాణాలు రామాయణాది గ్రంథాలు ఉన్నాయో ఆంజనేయ స్వామి యొక్క పుట్టుక ఫలానా రోజు అయ్యింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇచ్చిన విషయం లేదు. అది వీరు ఏదైతే కొన్ని ఆధారాలు ఉంటాయో కొన్ని ఆధారాలను బట్టి పరాశర సంహితను బట్టి అట్లా తీసుకున్నటువంటి అంశము కనుక ఆ విధమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క పుట్టుక విజయోత్సవమే, ఆయన పుట్టికనే విజయము పూరితమైనటువంటిది అనే విషయం కూడా ఉన్నది. ఎందుకు అనంటే రామాయణాది గాథల్లో ఆ విషయం కూడా చెప్పబడింది, రహస్యపూరితమైన అంశం. సుమిత్ర, కైకేయి, దశరథుడు యజ్ఞం చేసిన తర్వాత తన భార్యలు ముగ్గురికి ప్రసాదాన్ని ఇవ్వబోతే కైకేయి తీసుకోక ఇట్లాగే పట్టుకొని ఉంది. ఆ కైకేయి ఈ విధంగా పట్టుకొని అంటే చివరికి ఇచ్చాడు దశరథుడు కైకేయికి. కనుక ఆవిడ గురించి తెలుసు కదా, కొంతగా కోపిష్ఠర కాస్త ముక్కోపి కాబట్టి ఆవిడ కూడా మంచివారే పాపం. కనుక ఎప్పుడైతే ఆ విధంగానే పట్టుకున్నారో ఒక గ్రద్ద వచ్చేసి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ గ్రద్ద అంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు ఆవిడకు వరమిస్తూ ఉంటారు, ఇప్పుడు నీకు ప్రసాదం వచ్చేసి నీ చేతిలో పడుతుంది, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే నీకు పుత్ర సంతానం అవుతుంది.